ఐటీ ఎంప్లాయీస్ దాదాపు 70% ఆంధ్ర వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కూడా మీరు బాగా గమనించిన ఒకసారి, ఎన్ఆర్ఐస్ కూడా 70% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఇప్పటివరకు వీళ్ళంతా ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయటం చూసాం మనం. ఎందుకంటే వీళ్ళంతా ఎవరు అవునన్నా కాదన్నా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడుకే మద్దతుగా ఉంటారు. సో వీళ్ళంతా ఏంటంటే రేపు మా కొత్త రాజధాని, మా రాజధాని మేము డెవలప్ చేసుకోవాలి, మా ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోవాలి, మా ఇన్వెస్టర్స్ మొత్తం అక్కడే పెట్టుకోవాలని చెప్పి కొంతమంది కన్నా ఆలోచన అయితే మారుతుంది. సో ఎంత పెట్టుబడులు ఇక్కడి నుంచి ఆంధ్రాకి తరలి వెళ్ళే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలు ఈసారి ఇప్పటివరకు ఎన్ఆర్ఐలు చూపు హైదరాబాద్ వైపు అనుకున్నాం, కానీ ఈసారి ఆంధ్ర వైపు అంటున్నారు. సో ఎంత పెట్టుబడే అవకాశం ఉంది మేడం? యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్ సెల్ఫ్ ఫండింగ్ చేశారండి ఫర్ టీడీపీ గవర్నమెంట్ గెలవాలని. అక్కడే పాయింట్. గెలవాలని వాళ్ళు సెల్ఫ్ ఫండింగ్ చేశారు ఫర్ ద గవర్నమెంట్. సో అలాంటిది వాళ్ళు ఇంకా హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఒక్క ఓటు వేయడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఫ్లైట్ టికెట్లు వేసుకొని వచ్చి ఓట్లు వేసిపోయిన వాళ్ళు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. ఎస్, I'll tell you one thing. Jagan has arranged transportations from Hyderabad to ఆంధ్ర, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ. కానీ నా నాలెడ్జ్లో ఇక్కడ తన ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి అక్కడ వేసింది అందరూ, యాజ్ మచ్ యాజ్ ఐ హ్యావ్ స్పోకెన్ టు పీపుల్, ఒకటేమో పవన్ కళ్యాణ్కి వేశారు, ఒకటేమో టీడీపీకి వేశారు. సో అక్కడ జగన్కి ఓట్లు పడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయ్యి హైదరాబాద్లో ఈ క్రౌడ్లో బ్రతుకుతున్నారు వాళ్ళు. అరే నా స్టేట్ని నేను ఎందుకు డెవలప్ చేసుకోలేను అనేసి ఒక సింపుల్ కాన్సెప్ట్తోనే ఈసారి ఓటింగ్ జరిగింది. జనాలు సెల్ఫ్ ఫండింగ్ చేశారు ఫర్ ద పార్టీ. ఎందుకంటే పార్టీ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ డబ్బులు లేవు. దే డిడ్ సెల్ఫ్ ఫండింగ్ సో ద టీడీపీ క్యాన్ విన్. ఎందుకంటే దే వాంట్ టు సీ దేర్ గ్రోత్ ఇన్ దియర్ ఓన్ నేషన్, ఇన్ దియర్ ఓన్ స్టేట్. వన్ నేషన్ అంటారు మనమంతా, కానీ ఎంత లేదన్నా పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు అరే నువ్వు పక్కోడివి అని ఎక్కడో ఒక చోట అయితే మాట వింటారు కదా. సో వెన్ హీ హ్యాస్ అ స్కోప్, వెన్ హీ హ్యాస్ అ లీడర్ లైక్ చంద్రబాబు నాయుడు, డెఫినెట్లీ వాళ్ళని గెలిపిస్తారు. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు యాజ్ పర్ ద అనాలిసిస్ 28% ఎన్ఆర్ఐస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్, అంటే టోటల్ యాన్యువల్లీ మనకి 28% ఆఫ్ హైదరాబాద్లో మనకి రియల్ ఎస్టేట్లో ఫండింగ్ ఈజ్ డన్ బై ఎన్ఆర్ఐస్. ఆ ఎన్ఆర్ఐస్లో 28%కి 28% పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. సో గోయింగ్ ఫర్దర్ ఈ ఏదైతే పర్సంటేజ్ ఇక్కడ ఉందో మొత్తం ఇప్పుడు అక్కడే ఉంటుంది. యాక్చువల్లీ అరౌండ్ 40% ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫాదరు మదర్ లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీదనే చేస్తారు. దాదాపు సొంత ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్ఆథరైజ్డ్గా మనకి 40% ఎన్ఆర్ఐ ఫండ్స్ ఉంటుంది ఏది హైదరాబాద్ మార్కెట్లో రొటేషన్లో. అది మొత్తం ఇప్పటి నుంచి ఇట్ విల్ గో టు ఆంధ్ర అండి. సో ఇఫ్ ఎనీబడి హెస్ గాట్ గుడ్ కెపాసిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆంధ్ర ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ నౌ. ఒకప్పుడు మీరే చెప్పారు తెలంగాణ రియల్ ఎస్టేట్కి ఎటువంటి డోకా లేదని, డోకా కానీ ఇప్పటికీ మీరు మళ్ళీ అదే మాట మీద ఉన్నారా? ఇదన్నా కొంత షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు. సి దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ, అఫోర్డబిలిటీ పెరుగుతుంది హైదరాబాద్. చూస్తున్నారు లక్షల మంది మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ సేయింగ్ దట్ అఫోర్డబిలిటీ హైదరాబాద్లో పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది జనాలకి. ఇప్పుడు వరకు 10,000 పర్ ఎస్ఎఫ్టీ ఉండేదైతే ఏదైతే ఉందో దట్ విల్ కమ్ డౌన్ టు 6,000, 7,000. దట్ ఈస్ ద యాక్చువల్ ప్రైస్. అప్పుడు మనకి అఫోర్డబిలిటీ అండ్ పర్చేస్ పవర్ ఆఫ్ ద రీటైల్ బయర్ పెరుగుతుంది. ఇప్పుడు ఐ టోల్డ్ యూ హై రైజ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు తగ్గారు, ఎందుకంటే వాళ్ళు అంతే పెట్టి ల్యాండ్స్ కొనుక్కున్నారు. వాళ్ళకి అది అఫోర్డబుల్ కాదు. కానీ ఇఫ్ యూ గో టు ద లోకల్ బిల్డర్స్ హై రైజ్ అపార్ట్మెంట్తో పోల్చుకొని వీళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ ప్రైసెస్ అన్నీ పడుతుందండి. ఎందుకంటే ఇక్కడ బయ్యింగ్ కెపాసిటీ అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ సెల్లర్ విల్ డెఫినెట్లీ గో అండర్ లాస్. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రైస్ కరెక్షన్ అవుతుంది. ఈ ప్రైస్ కరెక్షన్ అయినప్పుడు పర్చేస్ పవర్ ఆఫ్ ద బయ్యర్ విల్ ఇంక్రీజ్. ఇప్పుడు అన్నా నేను 50 లక్షలు పెట్టుకొని అటు వెళ్తే 70 లక్షలు అవుతుంది. హీ కెనాట్ ఆ 20 lakhs అడ్జస్ట్ చేయలేడు. ఇప్పుడు అదే 50 lakhs అఫోర్డబిలిటీ కింద వచ్చినప్పుడు హీ విల్ కమ్ అహెడ్ అండ్ బై దట్ 50 lakhs ప్రాపర్టీ. మేడం ఒక నిజం చెప్పండి, స్ట్రైట్గా అడుగుతున్నాను. ఎలక్షన్ రిజల్ట్కి ముందు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ రావాలని కోరుకున్నారంటే మీరు ఏం చెప్తారు? నిజం చెప్పాలి. ఇది నేనైతే జగన్ రావద్దనే కోరుకున్నానండి. బికాజ్ పీపుల్ దే వే టెలింగ్ జగన్ వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి దెబ్బ పడుతుంది అని. బట్ ప్రాక్టికలీ స్పీకింగ్ ఐఎమ్ ఏ వెరీ ప్రాక్టికల్ పర్సన్. హైదరాబాద్ ఇలాగనే వెళ్ళింది అనుకోండి, రేపు ఎవరు బ్రతకలేము దీంట్లో. ఇంకా జనాలు రావటము, ఇంకా క్రౌడ్ పెరగటము, ఇంకా ఇలా ప్రాపర్టీస్ పెరుగుతూనే పోయింది అనుకోండి. లాస్ట్ 3 yearsలో మీరు చూసుకుంటే హైరైజ్ అపార్ట్మెంట్ 7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నుంచి ఇప్పుడు 12,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీకి వెళ్ళింది. ఎక్కడ కొంటారండి జనాలు? పీపుల్ బై చేస్తేనే మాలాంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఐఎమ్ ఓన్లీ షోయింగ్ ప్రాపర్టీస్ బట్ నో బడీ ఈస్ బయింగ్. అంటే నా టైం వేస్ట్ కదా, అక్కడ నాకు ఇన్కమ్ రావట్లేదు కదా, మై టీమ్ ఈజ్ సఫరింగ్, మై ఆఫీస్ ఈజ్ సఫరింగ్. సో ఇంత హై ప్రైస్లో పర్చేస్ పవర్ ఉండదు. రీటైల్ బయర్స్ కెనాట్ పర్చేస్.
ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యి కొంత మట్టికి అటు వెళ్ళిపోతే ఇక్కడ ప్రైసెస్ తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ కెపాసిటీ టు బై విల్ ఇంక్రీస్. అది మీ అభిప్రాయం. అది నా అభిప్రాయం. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ట్రూత్ ఆల్సో. అంటే లాస్ట్ June 4th నుంచి 3 days అవుతుంది. సో ఈ 3 daysలో ఎలాంటి చర్చ నడిచింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వర్గాలు? ఏముందండి, ఆంధ్ర పెరిగిపోతుంది, హైదరాబాద్ పడిపోతుంది అంటున్నారు. పడిపోవటం అనేది ఉండదు సార్. ఇది ఆటో పైలట్ మోడ్లో ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఉన్న కంపెనీస్ అయితే పోవు. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందుబాటు ధరలోకి వచ్చే అవకాశం ఉందంటారు. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ మనం ఐటీ ఎంప్లాయీస్ని మాత్రమే మనం వీఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. ఐటీ కాకుండా వేరే ఎన్ని బిజినెసెస్ ఉన్నాయండి? అవును మేడం. ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు హైదరాబాద్ ఆంధ్ర సైడ్లో చేసి అక్కడ జరగక ఇటు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మైగ్రేట్ అయినా కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అక్కడ స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ వీళ్ళకి బిజినెస్ పెరుగుతుంది, ఇక్కడ క్రౌడ్ తగ్గుతుంది. సో మనం ఎప్పుడు అన్నిటినీ ఐటీతో మాత్రం పోల్చుకోకూడదు. ఇంకా వెస్ట్ మార్కెట్ కొంచెం బ్రేకులు పట్టేటాను. మార్కెట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్లో మనకి ప్రాబ్లం ఉండదు, కానీ గోయింగ్ ఫర్దర్ ఇంకో 6 months డౌన్ ద లైన్ ప్రైసెస్ పడుతుంది. మరి ఈస్ట్ కొంచెం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఈస్ట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈస్ట్ హైదరాబాద్ విల్ ఇంక్రీజ్. ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వన్ కనెక్టివిటీ రోడ్ టువర్డ్స్ ఆంధ్ర అండ్ హైదరాబాద్, తెలంగాణకి. సో ఆ సైడ్ మనకి బాగా ఇదవుతుంది. అండ్ ఇంకోటి అమరావతి అనేది ఈజ్ ద నెక్స్ట్ ఫోకస్. ఇంకోటి మనకి హీఈస్ వెరీ పవర్ఫుల్. చంద్రబాబు నాయుడు ఈజ్ వెరీ పవర్ఫుల్ అట్ సెంట్రల్ ఆల్సో. ఎంతసేపులో అది డెవలప్ అవుతుందండి? ఇలా ప్లాన్ ఇక్కడ మెయిన్ పాయింట్ అదే మేడం. అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి రాపోవటం వన్ సైడ్ జరిగింది. ఇదంతా కంప్లీట్గా 163 సీట్లు ఏకపక్షంగా ఇదంతా జరగబోతుంది. మరోపక్క కేంద్రంలో చక్రం తిప్పబోతుంది చంద్రబాబు నాయుడు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎవరికైనా ఆలోచన కామెడీకి ఏంటంటే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, సో ఆయన ఫాలో అవుతే భవిష్యత్తు ఉంటుందని కొన్ని లక్షల మంది ఆలోచిస్తూ ఉంటారు. సో అదే ఇక్కడ పెద్ద మైనస్ అయిపోతుంది ఈ రియల్ ఎస్టేట్లో. హైదరాబాద్ అదానీ గ్రూప్ షేర్స్ పడిపోయినాయండి, హెరిటేజ్ షేర్లు పెరిగాయండి. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కేవలం నిన్న ఒకే ఒక మాట, మీ ఎన్డీఏ కూటమితోటే ముందుకెళ్తున్నాం, ఎటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయని అడిగాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఒక స్థాయిలోకి వెళ్ళిపోయారు, కేవలం ఒకే ఒక మాట. సో పరిస్థితి ఒకసారి ఆలోచిస్తుంటే మరి దానికి ఎంత భవిష్యత్తు ఉందో మన కళ్ళకి కట్టినట్టు కూడా కనపడుతుంది. అమరావతి ఆల్వేస్ లీడర్స్ విత్ విజన్ ఒక స్టేట్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా ఫోకస్ ఉంటుందండి. అది తనతో ఉన్న జనాలకి కానీ ద పీపుల్ హూ ఫాలో హిమ్ వాళ్ళకి అర్థమవుతుంది అది. అదానీ గ్రూప్ పడిపోవటానికి కారణం ఒకటే, నో మోర్ మోడీ ఈజ్ ఇన్ పవర్. మోడీది చెల్లదు, మోడీది హైరార్కీ రూల్ ఈజ్ ఎండెడ్ అప్, ఈజ్ నో మోర్ ఎ మొనార్క్ టుడే. ఎందుకంటే అది కూటమిలో ఉంది ఇప్పుడు సెంట్రల్. అదానీ, అంబానీ, ఇంకెవరైనా సరే బాబు గారు చుట్టూ తిరగాల్సింది. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం జెన్యునిటీ బయటకు వస్తుంది, కొంచెం సిన్సియారిటీ ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో కానీ బిజినెస్లో కానీ ఏదైనా కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వన్ మోనోపోలీ డిసిషన్ హియర్. మోడీ గవర్నమెంట్ హ్యాస్ బికమ్ ఏ డిక్టేటర్షిప్ గవర్నమెంట్. యాక్చువల్లీ నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో చూసుకుంటే దిస్ టైమ్ హీ లాస్ట్ ఇన్ నార్త్. అయోధ్య, హీ మేడ్ రామ్ మందిర్ బికాస్ హీ థాట్ బై మేకింగ్ అయోధ్య రామ్ మందిర్ చేసుకుంటే ఆయనకు అక్కడ గెలిచేస్తాడు అనుకున్నాడు. హీ లాస్ట్ దేర్ బికాస్ పీపుల్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమ్యూనల్, దే ఆర్ నో మోర్ ఇన్ టు రిలీజియస్ పాలిటిక్స్, దే నీడ్ డెవలప్మెంట్. జగన్ ఓడిపోవడానికి కారణం కూడా పంచాడు అని చెప్పారు, హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో, అక్కడ కింద వాళ్ళని, మధ్యలో వాళ్ళని, పైన వాళ్ళని అందరినీ చూసుకోవాలి. Unemployment in what is that Amma Odi, all the ladies getting money, that will not buy him votes. నేను డబ్బులు ఇస్తే నా వెంటే ఉంటారు, నేను చెప్పినట్టే వింటారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్. అది మోడీ సెట్ 400 పార్ అన్నాడు ఈసారి, ఏమైంది? కాన్ఫిడెన్స్ ఉండాలి. యు ఆర్ కాన్ఫిడెంట్ వెన్ యు ఆర్ టఫ్ ఇనఫ్ టు డూ దట్ జాబ్. కేవలం ఒక అమరావతిలోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఒకసారిగా భూముల రేటు పెరిగే అవకాశం లేదండి. మనకి వైజాగ్, విజయవాడ, రాజమండ్రి ఏరియాస్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే వైజాగ్లో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ టూరిజం. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు వస్తారు అన్నంగానే ప్రపోజల్స్ రావటం స్టార్ట్ అయింది. వైజాగ్లో 150 acres ఉంది, అక్కడ రిసార్ట్స్ కడదామా. సో ఇట్స్ నాట్ జస్ట్ అమరావతి, ఇట్స్ టోటల్ ఆంధ్ర దట్ ఈస్ గోయింగ్ టు డెవలప్ నౌ. కర్నూలు ఈస్ నాట్ ఎ స్మాల్ ప్లేస్. ఎంత ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది తెలుసా మీకు అక్కడ గవర్నమెంట్. సో డెవలప్ చేయాలి అనుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్ని డెవలప్ చేసుకోవచ్చు ఆంధ్రాలో.